అక్కడ వాళ్ళ కూరగాయల కోసం కోయడం స్టార్ట్ చేసిర్రు. ఓకే, ఇక్కడ నేను మంట పెట్టడం స్టార్ట్ చేసిన. కర్రీ పొయ్యి మీద వేయడమే. ఇక కర్రీ పొయ్యి మీద వేయడం అంటే నీ భాషన కర్రీ పొయ్యి మీద వేయడం కాదు. ఇట్లా తయారయ్యేదే మీరంతా. చూడండి బోండాలు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి బోండాలు అంటే. శ్రీకాంత్, నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ ఏంటంటే దీంట్లో కారం ఉందా లేదా అని గమనిస్తున్నా. ఏం చక్రం అది? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చూడండి ఎలా ఉందో సౌండ్ కూడా ఎలా వస్తుందో. అంటే గ్రీజ్ కొట్టడానికి ఇంత కష్టపడాలి. హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళీ నేను మన క్రియేషన్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేమైతే మా ఫ్రెండ్స్ అందరం మేమైతే కలిసి బయటికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో మేము వెళ్ళి చాలా రోజులు అయిందనమాట. సో మా ఫ్రెండ్స్ కూడా అన్నారనమాట, సో వెళ్దాం అంటే ఒక 10 మెంబర్స్ అనుకున్నాం. కానీ 10 మెంబర్స్ లో ఇద్దరు రాలేదనమాట. ఇద్దరు హ్యాండ్ ఇచ్చారు. సో మేమైతే ఇక ఏం చేయలేక అతను ఒకళ్ళిద్దరు రాకపోతాం అంతా క్యాన్సిల్ చేస్తాం అనమాట. మేమైతే వెళ్ళాల్సి వచ్చింది ఈసారి. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం, మేము ఏం చేస్తున్నాం, మేము చేసేది ప్రతిది మీకు తెలవాలంటే వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇట్స్ ఫన్నీ ఉంటది వీడియో మాత్రం. ఫుల్ ఎంటర్టైన్ ఉంటది వీడియో మాత్రం. చూడండి, మేమైతే ఇప్పుడైతే చిలకనగర్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఏంటంటే చిలకనగర్ లో మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో ఇంచుమించు 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళబోతున్నా, అక్కడ కలుస్తాం. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తుండు. అదో సామాన్లు పట్టుకొని. ఇది రమేష్ అనమాట. దీని పేరు వచ్చేసి నరసింహ. ఇక్కడ పికప్ చేస్తున్నాం. రమేష్ ఇంకెంతమంది రావాలి? 3 మెంబర్స్ రావాలా? ఇగో ఈయన పేరు నరసింహ. ముగ్గురు రావాలి. 1 అవర్ అవుతుంది. అవునా, ఇది ఒక 1 అవర్. సారీ గైస్, కొంచెం జర నా వాళ్ళే కొంచెం లేట్ అయింది అనుకుంటా. ఇంకా వాళ్ళు రావాలి. వచ్చాక చూద్దాం ఎట్లుంటుందో పరిస్థితి వాళ్ళ. సో మేము ఇక్కడ ఆగామన్నమాట. ఈవెన్ ఇక వచ్చే వాళ్ళు ఉన్నారు అనమాట. సో దాని గురించి వెయిట్ చేస్తాం అనమాట. ఎక్కడ ఆగినాం అంటే చెంగిచేరులో ఆగినాం అనమాట. ఇంచుమించు చెంగిచేరులోనే ఉన్నాం. సో ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగినాం. ఒకడేమో డైరెక్ట్ వెళ్ళిపోయిండు. ఇంకా ముగ్గురు వస్తున్నారు అనమాట. సో మొత్తం కలిసి మేమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. మీకు మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. మరీ చెప్తున్నా, మొత్తం చూడరు. ఓకేనా? అసలైన పోటుగాళ్ళు వచ్చారు అనమాట ముగ్గురు. అందరు బండ్లు ఉన్నాయి. ఓ గీ పోరాడి తప్ప. శ్రీకాంత్, ఇతని పేరు వచ్చి శ్రీకాంత్ అనమాట. ఏం తెచ్చిరమ్మా మీరు? తెచ్చినాం పెద్ద ముద్దనా. అనిల్, ఈయన పేరు అనిల్ అనమాట. ఏం తెచ్చిరమ్మా? నువ్వేం తెచ్చినావు? అంటే ఇప్పుడు మనం వంట చేసుకోవడానికి సరిపడా అన్ని సరుకులు మనం తీసుకొచ్చుకున్నాము. లొకేషన్స్కి వెళ్ళి. ఈయన పేరు రాజు. నా పేరు రాజు. ఎప్పుడు రాజులా తిరుగుతా ఉంటా. ఎప్పుడు రాజే. సో మేము ఇక్కడ వచ్చినామంట. టీ టైం ఉంది. ఇంకోటి ఇక్కడనే మనకు టిఫిన్స్ కూడా అనమాట. సో ఇక్కడ రమేష్ ఏం తింటావు? దోశనా? దోశ ఎప్పుడు దోశ తింటావు? అయ్యో వచ్చిందయ్యా మంచి గ్యాంగ్స్టర్. కాదు, ఆర్డర్ చెప్పురు అంటే వీళ్ళు ఏదో డిస్కషన్ చేస్తారు. ఇంకా ఏమేమి తీసుకోవాలి, ఎంత అయితే ఏందని మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ వెయిటింగ్ లో ఉన్నాం. అందరం చూడండి బోండాలు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి బోండాలు అంటే. సో ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం. ఇంకా రావాలి, వెయిట్ చేస్తున్నారు. సో బోండాలు అయితే వచ్చినాయి ప్రెసెంట్. ఓకే, ఇది ఫస్ట్ టైం చూడను అనమాట. బ్రేక్లో గ్రీజ్ అనమాట. ఇది రారీకి గ్రీజ్ ఇలా కొడతారు. చూడండి ఎలా ఉందో సౌండ్ కూడా ఎలా వస్తుందో. అంటే గ్రీజ్ కొట్టడానికి ఇంత కష్టపడాలి. సో గాయ్స్, ఇప్పుడైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఇక్కడ నుంచి మేమైతే వెళ్ళబోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మీకు కూడా చెప్పలేదు, కానీ చూపిస్తాను. నేను డైరెక్ట్ చూపిస్తా. ఒకసారి అయితే మీరైతే వెయిట్ చేయండి. చూడండి ఎట్లా వెళ్తున్నామో అందరము. సో ఇక్కడ రోడ్ అయితే చాలా బాగా చేసిరన్నమాట. మొత్తం హైవే అనమాట. ఇది వచ్చేసి హైవే వచ్చేసి మనకైతే వరంగల్ హైవే అనమాట. కిందికి వెళ్ళి వెళ్తున్నాము. ఇంకా ఎక్కడ ఉన్నామంటే గట్కేసర్లో ఉన్నామన్నమాట. మేము ఇక్కడ క్యాండ గురించి వచ్చినాము. ఇగో ఇది నవీన్ అనమాట. ఇక్కడికి వచ్చిన క్యాండ గురించి క్యాండ తీసుకోబోతున్నాం.
ఓకే 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 ఓకే. సో అందరూ వీళ్ళందరూ దర్శనానికి వెళ్తున్నారు. ఓకే ఓకే ఓకే. సో వీళ్ళు అందరు దర్శనానికి వెళ్తున్నారు ఇప్పుడు. సో కొంచెం వెళ్ళడం లేదనమాట. గట్కేసర్లో గట్టు మైసమ్మ అని చెప్పి టెంపుల్ అనమాట. సో ఇక్కడ ప్లాన్ చేశారనమాట. సో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పక్కనే మనకు హైవే కూడా ఉంది, రోడ్ ఉందన్నమాట. ఇక్కడనే మనకైతే టెంపుల్ వెనక బ్యాక్ సైడ్ ఉందన్నమాట. సో మేమైతే ఇక్కడైతే కుకింగ్ అయితే చేయబోతున్నాం. చూడండి వెనకాల ఇక్కడ కుకింగ్ చేయబోతున్నాం. మా ఇంచుమించుగా మేమైతే ఒక 3-4 వరకు అయితే మేము ఇక్కడ స్టే చేయబోతున్నాం అనమాట. మేము చేసేది ఏందో మీరు కూడా చూడండి ఒకసారి. ఈజ్ క్రేజీ అనమాట. ఒక్కరు జాతిరత్నాలు ఉంటారు. మీకు అందరి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఒక్కరు ఏంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీకు అయితే జాతిరత్నాలు చెప్పను, చూపిస్తా ఒకసారి కూడా. మీరు కూడా మీకు మాత్రం ముందుగా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు మాత్రం లైక్ చేయండి. వీడియో లైక్ చేస్తే మీకు ఇంకా కొంతమంది జర బూస్టింగ్ అవుతున్నాం. సో గాయ్ చూడండి, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనమైతే ఇక్కడ చూడండి స్టార్ట్ చేస్తున్నాము. అంటే మంట పెట్టడం చాలా కష్టం, కానీ ఆర్పడం చాలా ఈజీ. అది సో ఇగో అదే కానీ మనకు 4-5 అయితే సరిపోతుంది. పచ్చిమిరపకాయల ఎంత తెచ్చారు ఇవి? ఒక కేజీయా? నిమ్మకాయలు, టమాటాలు, ఇగో బురుగులు కూడా తెచ్చినాం. స్టఫ్ కంట ఇది. ఇంకా లోపల సామాను ఉన్నాయి, అన్ని వంట సామాన్లు తెచ్చారు. ఇగో మసాలా, ఉల్లిగడ్డలు, ఆనియన్, ఉప్పు. దేవుని దగ్గర దర్శనం చేసుకొని స్టార్ట్ చేస్తున్నాము. అక్కడ వాళ్ళ కూరగాయల కోసం కోయడం స్టార్ట్ చేసిర్రు. ఓకే, ఇక్కడ నేను మంట మా పెట్టడం స్టార్ట్ చేసిన. కర్రీ పొయ్యి మీద వేయడమే. కర్రీ పొయ్యి మీద వేయడం అంటే నీ భాషన ఇట్ట తయారయ్యేదే మీరంతా. కర్రీ పొయ్యి మీద వేయడం కాదు, గంజి పెట్టి అక్కడ నూనె పోసి. శ్రీకాంత్ నీ ఫీలింగ్ ఎలా ఉంది? నా ఫీలింగ్ ఏంటంటే దీంట్లో కారం ఉందా లేదా అని గమనిస్తున్నా. రమేష్ బాబు ఏం చేస్తున్నావమ్మా? మళ్ళీ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నా. టెక్నిక్ వస్తుందా? చూస్తున్నా, నా కొత్తగా వచ్చినా నేను. నీ పేరేంటమ్మా? ఒక్క మొగాడా? సరుకు తీసుకోబోతున్నాం. ఇంకా కట్టెలు కూడా తీసుకోబోతున్నాం. కట్టెలు కొనుక్కొని తీసుకొని పోతున్నాం. కట్టెలు కొంచెం అక్కడ షార్టేజ్ వచ్చింది అనమాట మాకు. ఇగో 5 కిలోల కట్టెలకి ఒక 2 కిలోమీటర్ దూరం వచ్చినాం మేమైతే. ఇలా సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి, మీరు కూడా ఫేస్ చేయండి అప్పుడప్పుడు. చూస్తాం ఎంత కష్టపడుతున్నామో. ఇగో మంట రావడానికి ఇంత కష్టపడుతున్నాం. ఏం చక్రం అది? చక్రం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సో మేము ఏం చేసినామంటే చికెన్ అక్కడే గడిపించినాం, షాప్లోనే గడిపించి ఇగో తీసుకొచ్చినాము. మనం చికెన్ వేస్తున్నాం. కారం వేయలే? లోపల ఎట్లా వేస్తారు? ఏదో కారం వేసి కలుపుతారు. ఏందో మరి ఏం చేద్దాం అనుకుంటారు. ఏందో మరి కారం కారమా? సో గాయస్ ఇక్కడ ఏమైతుందంటే మన అన్నీళ్ళు మంట పెట్ట అంటే పొగ పెడుతుంది. 7 నుంచి 6 దాకా పోతుంది. డైరెక్ట్ బోన్ ఇక్కడ. సో ఇక్కడ మనకు కూడా ఒక ఫ్యామిలీ రావడం జరిగింది. ఇక్కడ వంటలు చేస్తున్నారు. సో దిస్ వన్ ఓకే. ఈ పట్ట దులపడం నేర్చుకోవడం అంటే నవీనే మంచి దులిపిండు. నెక్స్ట్ చికెన్ అయితే అయిపోయింది, అన్నం ప్రాసెస్ ఉంది. ఇగో చికెన్ ఈజ్ కంప్లీట్ అయిపోయింది చికెన్ అయితే. సో నెక్స్ట్ రైస్ అనమాట. మన కుకింగ్ అయితే అందరు రెడీగా ఉన్నారు. సో మేము ఇక్కడ వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు. సో అక్కడ ఫుల్ అయిపోయింది. ఇగో ఇక్కడ కూడా ఫుల్ అయిపోయింది. ఇక్కడ కూడా జనాలు ఉన్నారు. ఆల్మోస్ట్ అందరు ఫుల్ అయిపోతున్నారు. ఇక్కడ మేమే కొంచెం వెలిగింది మాకు కూడా. మన డ్రింక్ అనమాట. మాన్స్టర్ ఒకటి, రెడ్ బుల్ ఒకటి, ఈ చికెన్, మా పల్పి ఆరెంజ్, బీర్ తాగుతారు, పల్పి బీజర్లు తాగుతారు, బీజర్లు, చికెన్ తింటారు, చికెన్. మా అంతా థమ్స్అప్ బ్యాచ్, వాళ్ళంతా సిట్టింగ్ బ్యాచ్.
చూడండి గాయస్, మీ తిన్న గిన్నెలో మేమే కడుక్కోవడం అంటూ బాగుంటుంది అనమాట. ఇట్లా కడుక్కోవాలి, ఇక ఎవరి గిన్నెలు వాళ్ళు కడుక్కోవాలి. ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినా సరే, ఎక్కడైనా సరే మన గిన్నెలు మనం కడుక్కోవాలి. ఎందుకంటే మనం తిన్నాం కాబట్టి మనమే కడుక్కోవాలన్నమాట. మరి మేమైతే రిటర్న్ అతి కష్టంగా వానలో వెళ్తున్నాం. అది భారీ కష్టంతో వెళ్తున్నాం. అది కూడా ఎందుకంటే మీరు చదవాలనుకోలేదు, కానీ చదవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇక తడుస్తాం. ఇంచుమించుగా మాకైతే 5 అవుతుంది, 5 అవుతుంది. ఇక మేము ఇంటికి వెళ్ళే వరకు 6 అలా అవుతుంది అనమాట. ఇక్కడ మేము వర్షం పడుతుంది. హైదరాబాద్ పెట్రోల్ బంక్ ఎత్తామన్నారు. సో ఆగుకుంటూ ఇగో ఇక్కడ రింగోడ్ దగ్గర ఉన్నాం చూడండి. 10 కిలోమీటర్స్ హైదరాబాద్లో 20 చూడండి. ఆగుతూ వెళ్తున్నాం.